హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇదైతే మార్నింగ్ 5:30 అనమాట. చూడండి, పొద్దున్నే లేచింది మా అమ్మాయి కూడా 5:30కే. నేనైతే పప్పు వండుతున్నానండి. ఇక చీకటిగా ఉంది ఇంకా, కానీ ఇక వాళ్ళ 7:30 కల్లా బస్ వస్తుంది అనమాట. ఇక చేయాలి కదా, దానికోసం టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ పప్పులో ఒకేసారి వేసి ఉడికిస్తా. చింతపండు కూడా వేస్తా. చింతపండు కూడా అక్కడే ఉంది కదండి. చూసారా, 5:30కే లేచి మా ఆట మొదలుపెట్టింది. బొమ్మలన్నీ తెచ్చాడేసింది, ఐడి కార్డు, బెల్ట్ అన్నీ తెచ్చాడేసింది. ఆ కుర్చీ తీసుకుపోతుంది అక్కడికో మరి. అలా అన్నీ తీసి అక్కడైతే చదువుతూ ఉండాలి. తర్వాతకి అన్నం, టీ, పాలు, బట్టలు ఇవన్నీ చేసినా, కానీ మొత్తం వీడియో తీయలేదండి. కొంచెమే తీసిన. ఇక్కడైతే బియ్యం పోస్తుంది అనమాట. బియ్యం చెరిగి వండాలి కదా. 6:30 కల్లా పని అంతా అయిపోతుంది. నేనైతే ఇక రెడీ అయ్యి కూడా వెళ్తున్నా. ఈరోజు పట్టీలు కొనుక్కుందామని వెళ్తున్నామన్నమాట. పట్టీలు తెగిపోయినాయి, ఎప్పుడో చాలా రోజులు అయిపోయింది తెగిపోయినాయి. పెద్ద పాప స్కూల్కి కనుక వెళ్ళింది, నేనేమో పట్టీలు కొనుక్కుందామని వెళ్తున్నాం. నా కోసమే అనమాట వెయిటింగ్ బండి. మా హస్బెండ్ ముందు, మా పాప కూడా ఉంది. స్టార్ట్ అయినవండి. ఇది చూసారా, పెద్ద కాలువ మా ఊరికి ఆనుకొనే ఉంటుంది. అదే బ్రిడ్జి మేంచి పోతున్నాం మేము. చాలా పెద్ద కాలువ అనమాట. నేను మళ్ళీ రిటర్న్ వచ్చేసానండి, ఎందుకంటే నేను పాత పట్టీలు ఉన్నాయి ఇంట్లో, అవి తీసుకెళ్ళటం మర్చిపోయా. అయితే ఆ కాలువ ఉంది, అదంతా దాటి కొంచెం దూరం పోయేసరికి గుర్తొచ్చింది. మళ్ళీ వెనక్కి వచ్చిన. మా హస్బెండ్ తిట్టుకుంటూ వచ్చిండు అనమాట. అట్లా స్టార్ట్ అయ్యాక మళ్ళీ వెనక్కి రావచ్చా అది ఇదని. మరి పోయేదే పట్టీలు కొనుక్కోవటం కోసం. ఇంకా పాత పట్టీలు వేయాలిగా, తప్పదుగా. వాటికి ఎంతన్నా రాని వేయాలిగా, అందుకే వెళ్ళానండి. అయితే నేను పట్టీలు కొన్నాక వీటికి ఎంత, ఈ 3 తులాలే 1500 ఏమో వచ్చినాయి. తరుగు అన్ని బోను 1500 ఏమో వచ్చినాయి. అవి ఏమో బయట పక్క పెట్టిన మా పెద్దమ్మాయి పట్టీలు అనమాట. కొత్త పట్టీలే, స్కూల్కి వెళ్తుంది కదా అని పెట్టను. ఇంకో పట్టీ దొరకట్లే. ఇవి సన్నయ్యగా 3 తులాలు ఒక 1500 అయితే వచ్చినాయి. ఎంతో కొంత కొనేవాటికి కొంచెం వెళ్ళిపోయిద్దిగా కొత్త పట్టీలకి అని మళ్ళీ రిటర్న్ వచ్చి పట్టీలు తీసుకొని వెళ్ళిన. తొందర పోతున్నాం, అన్నీ అక్కడెక్కడ పెట్టేసిపోయినా. అయ్యా, నేను జిప్పు వేసిందేమోనని తీసిందాన్ని వేసినండి, మర్చిపోయి. ఇంకా మళ్ళీ తాళం అయితే వేసేసి ఇంటికి తాళం వేసిన. తాళం వేసి మళ్ళీ స్టార్ట్ అయ్యాను. మళ్ళీ పట్టీలు తీసుకొని మళ్ళీ వెళ్ళిను. మేము ఇంకా మంచిగా ఉందండి, అసలు పోలే. అయినా అంటే టైం 10 అయింది. ఇవన్నీ పామాయిల చెట్లు, పొలాలు ఎంత పచ్చగా ఉన్నాయి, ఎంత బాగుందో వెదర్ అయితే. ఇవి పామాయిల చెట్లు. ఈ పోయే దారిలో చాలా పంటలు ఉన్నాయి. పామాయిల్ ఉంది, వరి ఉంది, మొక్కజొన్న ఉంది, పత్తి, మిరప, చెరకు కూడా ఉంది అక్కడ. చూడండి ఎట్లా ఉందో అసలు. ఇంకా అరటి తోట, ఇది చాలా ఉన్నాయి పోయేదారులు అయితే. పట్టీలు తీసుకునే కాడ వీడియో తీద్దాం అనుకున్నా, కానీ వాళ్ళు చాలామంది అందరూ వద్దమ్మా వద్దు, వీడియో తీయొద్దని చెప్పారు. సర్లే ఇక మన వీడియో కోసం వాళ్ళని ఇబ్బంది పెట్టేందుకు వద్దు అన్నప్పుడు పట్టీలు కానీ సెలెక్ట్ చేసుకోవాలిగా మనం కూడా అనేసి తీయలేదు. ఇంకా నా పట్టీలు అయితే, ఈ కొత్త పట్టీలు 6 తులాలే ఉన్నాయండి. కొంచెం
కొంచెం ఎక్కువే ఉంది. 6,200 పడ్డాయి. నాకు 1,500 పోగా 4,680 అట. ఇక పైన 680 తీసేసిండు. తెలిసిన షాప్ అన్న మరి అట్లో. నా బావ పేరే ఉంది సుదర్శన్. టోటల్గా అయితే 4,000 కట్టి పట్టీలు అయితే తెచ్చుకున్నాం. ఇవి కూడా సన్న పట్టీలే. ఇక ఎక్కువ మందం ఎక్కువ తులాలు కావాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది అనమాట. ఒకసారి ఇవేనండి చూడండి పట్టీలు. బాగున్నాయా? బాగుంటాయి. ఒక కామెంట్ చేయండి బాగున్నాయని, లేదంటే బాగలేదంటే బాగలేదని కామెంట్ చేయండి. ఇక దగ్గర చూడండి. థ్యాంక్ యూ.